నమస్తే PM7 భక్తి ఛానల్ కు స్వాగతం. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అవుతారు అనే ఒక నానుడి ఉంది తెలుగునాట. అయితే అసలు ఇది నిజంగా రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉందా? ఉంటే ఎలాంటి గ్రహాలు దాని మీద ప్రభావితం అవుతాయి? ఎలాంటి గ్రహాల ప్రభావంతో ఆ జాతకులు రాత్రికి రాత్రి కోట్లు సంపాదిస్తారనే అంశాన్ని మనం మంథా సూర్యనారాయణ శర్మ గారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. రాత్రికి రాత్రి కోటీశ్వరులు అయ్యే అవకాశం ఉంటుందా? అసలు ఉంటే ఏ గ్రహాలు ఆ ప్రభావాన్ని చూపిస్తాయి? ఇప్పుడు రాత్రి ధనవంతుడు అనే ప్రశ్న అది ఎలా ఉంటుందంటే, ఈ భూప్రపంచం మీద ఎవరు రాత్రి ధనవంతుడు అవడం, కానీ మనకు కనిపిస్తుంది ఎలాగంటే ఈ రాత్రి ధనవంతుడు అయిపోయి అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్ సినారియో తీసుకుందాం. పొలిటికల్ గా నిన్నటి వరకు ఎలక్షన్ లో గెలుస్తూ అసలు గెలవగానే ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయినా, గెలవగానే ఒక మంత్రి పదవి వచ్చిన, ఫస్ట్ టైం గెలవగానే అయినా, ఇలాంటివన్నీ ఏంటంటే గెలవగానే అవడం. కానీ గెలవడానికి ముందు ఆయన ఎంతకాలం దాని మీద హార్డ్ వర్క్ చేశారో అది ఎవరు చూడడం. కానీ చెప్పేవాడు అలా అంటే రాత్రి వాడు డిప్యూటీ అయిపోయాడండి, రాత్రి చీఫ్ మినిస్టర్ అయిపోయాడు, అదేంటి సడన్ గా ఊహించలేదు, వాడు ఒక్కసారి వాడు స్టార్ మారిపోయింది అని అంటుంటాం. కానీ దాని వెనకాల కనీసం ఒక 7 సంవత్సరాలు కష్టపడితే కానీ ఆ పోస్టుకి వెళ్ళలేరు వాళ్ళు. ఇప్పుడు ఎవరైనా సరే ఆ వెనకాల కష్టపడింది ఎప్పుడు మన ఫోకస్లోకి రాదు. సో ఎవరు రాత్రి అయ్యే ప్రసక్తి ఉండదు, కోటీశ్వరుడు అయ్యే ప్రసక్తి ఉండదు. హార్డ్ వర్క్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఒకటే లాజికల్గా హార్డ్ వర్క్ చేస్తారు, కొంత తెలిసినట్టుగా హార్డ్ వర్క్ చేస్తారు, కొంత తెలియకుండా వాళ్ళు ఇంటర్నల్గా బయటపడకుండా హార్డ్ వర్క్ చేస్తారు. ఒక్కసారి అది ఆ స్టార్ మారుతుంది. ఎలా మారుతుంది అంటే ఒక్కొక్కసారి వాళ్ళ రాజ్యస్థానంలో కానీ భాగ్యస్థానంలో కానీ వాళ్ళకి అనుకూలమైనది చాలా అద్భుతమైన గ్రహాలు వచ్చి అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు ఆ టైంలో అప్పటి వరకు పడిన కష్టాన్నింటికి ఒక్క క్షణంలో దాని రిలీఫ్ ఇచ్చినట్టుగా జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎల్లుండి మే 15వ తారీఖు నుండి గురుడు మిథున రాశిలో ప్రవేశించగానే మిథున రాశి వారు అలాగే అక్కడ నుండి పంచమ భావంలో తులారాశి చూస్తారు కాబట్టి తులారాశి వారికి, అక్కడ నుండి 7వ భావం ధనుర్భావం చూస్తారు ధనురాశి వారికి, అక్కడ నుండి కుంభరాశి వారికి, కుంభరాశికి నిన్న కాక మనం శనీశ్వరుడు బాగా ఆట ఆడుకున్నాం, మీకు తెలిసిన విషయం కదా. వీళ్ళందరికీ ఏంటి ముందు ఆడుకోవడం, ఇబ్బంది పెట్టడం అన్నీ కనబడుతుంది, అవన్నీ బయటపడవు. అంటే అలా కుంభరాశి వారికి ఉన్నట్టుండి వాళ్ళు ఏదైతే ప్లానింగ్ లో ఉన్నారో, ఏ ప్రోగ్రామ్ లో ఉన్నారో, ఏది చేయాలి సాధించాలనుకుంటున్నారో, ఇలా ఎంట్రీ అవ్వగానే ఒక 4 రోజుల్లో వాళ్ళకి రిజల్ట్ కనబడుతుంది. కనబడగానే మనలాంటి వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే, అరే ఇప్పటి వరకు వాడు ఖాళీ కనబడుతున్నాడు, ఇప్పుడు ఏంటి ఇంత గొప్పవాడు అయిపోయాడు. అంటే దానికి ఖాళీగా ఉన్నప్పుడు ఎన్నో ప్లాన్స్ చేసి ఉంటాడు, దేనికో ఎరెక్షన్ చేసి ఉంటాడు, దేనికో డైరెక్షన్ చేసి ఉంటాడు, దేనికో గ్రౌండ్ వర్క్ చేసి ఉంటారు వాడు. ఆ గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత వదిలేసి ఉండొచ్చు వాడు. కానీ గురుడు ఎప్పుడైతే మిథునంలో ప్రవేశించిన తర్వాత ఈ 4 రాశి వాళ్ళకి ఏం చేస్తారంటే తగ్గి ఆ గ్రౌండ్ వర్క్ ఏం చేస్తే దాని మీద నుండి రిజల్ట్ ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. సో అప్పుడు ఎలా ఉంటుంది చూసే వాళ్ళకి, ఇలాగే ఉంటుంది. కింద సంవత్సరం అదే జరిగింది మనకు. పవన్ కళ్యాణ్ గారు 9 సంవత్సరాలు పూర్తిగా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు, ఒకసారి ఫెయిల్ అయ్యారు, కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేదు. మా కుంభరాశి ఆయన మకర రాశి, వృషభం నుండి ఎప్పుడైతే చూడగానే ఖచ్చితంగా మన ఛానల్లో మనం చెప్పుకొని కూర్చున్నాం, ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు, విజృంభిస్తాడు, హైయెస్ట్ పీక్స్కి వెళ్తాడని అనుకున్నాం. అసలు ఇంకా గెలవని వాడి గెలవడం ఏంటి, గెలిచిన తర్వాత మంత్రి పదవి అంటే మంత్రి పదవి ఒకటే కాదు, పోయి PM మోడీ గారి పక్కన వెళ్ళి కూర్చోవడం ఏంటి. ఎవరో మహానుభావుడు చెప్పాడు, నీకు అసెంబ్లీగా ఎలా అడుగుపెడతావు చూస్తామని కూడా ఆయన్ని. మరి స్టార్ రాత్రి మారిపోయినట్ట అంటే మేము ఒప్పుకోం కదా. 9 ఏళ్ళు కష్టపడ్డారు కదా, ఆ కష్టం ఎవరు కనబడదు. కానీ ఏంటంటే గెలుస్తూనే ఆయన స్థాయికి వెళ్ళిపోయాడు ఆయన. దానికి ఏంటంటే గురుడు ఎంటర్ అవగానే ఆ స్థాయి తీసుకుంది. మనం ఆల్రెడీ ఇంతకుముందు టీవీలో ఛానల్స్ చెప్పిన విషయమే. సో అలా ఏంటంటే ప్రతి ఒక్కరికి రాత్రి జరిగేది అన్నది అసంభవం. లాటరీ పేలింది వచ్చింది అని అంటే లాటరీకి అంతకుముందు వాడు ఎన్నిసార్లు ఎన్ని ఖర్చు పెట్టామని తెలియదు ఒకటి. లేకపోతే గుప్త నిధులకు వెళ్ళామని తవ్వామంటే దానికి ముందు ఎంత కష్టపడాలంటే ఏదో ఒక వస్తువు దొరికిందంటే అంత ఈజీగా దొరకలేదు. ఎవరికి అంత ఈజీగా కరోడుపతి అవ్వలేరు. ఈజియెస్ట్ వే అనేది లేదు. దానికి ఏంటంటే భగవంతుడు చెప్తాడు గీతలోని, దొంగలో ఉన్న ఆ దొంగతనం చేసే వాడే ఆ తెలివితేటల్లో కూడా నేనే ఉన్నానంటాడు. అంటే నా ఉద్దేశం భగవంతుడు సపోర్ట్ చేస్తాను కాదు, అంత చక్కటి తెలివితేటలు ఇచ్చి బయట తప్పించుకునేంత తెలివితేటలు ఇచ్చానంటే చూడండి, ఆ తెలివితేటలో ఉన్న జ్ఞానం కూడా నేనే అంటాడు. అలా ఏంటంటే ఇప్పుడు ఎనీ వర్క్ చేసినా కూడా రాత్రి అనే దానికి ఎంతో హార్డ్ వర్క్ చేస్తే కానీ 100% అవ్వదు. కాబట్టి సో వాట్ ఐ కెన్ సే ఇస్, ఈ గురు గ్రహం ఇప్పుడు ఎలాగైతే మారింది మిథున రాశిలో గురించి మనం మాట్లాడుకున్నామో, అలా కొన్ని శుభగ్రహాలు కరెక్ట్ ప్లేస్మెంట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళు అప్పటి వరకు చేసిన హార్డ్ వర్క్ బయటపడి మనకు ఒక్కసారిగా ప్రజ్వల్ చేస్తూ కనబడేసరికి మనం కూడా సడన్ గా అయిన టేక్ ఆఫ్ అయ్యారు ఏంటి అని అనుకుంటాము. అంతే తప్ప ఇంకేం లేదు. ఇది ఆ గ్రహము అనుగ్రహం జరగంది ఎవరికి లక్ బయటపడదు, కనబడదు. శుభం బియాదు.